పరిశుద్ధమైనటువంటి ఆరాధన కార్యక్రమానికి ఆయా ప్రాంతాల నుంచి సకాలంలో చేరువచ్చిన ప్రియమైన సోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి అపోస్తలుల బోధలో పాల్గొన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలని మనం ధ్యానం చేద్దాం. ఈ దినానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్యాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు నేను చదువుతున్నాను. కొత్త నిబంధనలో పేజీ నంబరు 147. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఆమె దేవుడి వాక్యాలు మనందరి కొరకు ఆశీర్వదించి దీవించినట్లుగా కళ్ళు మూసుకొని తలంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. స్తుతుల మధ్య ఆశీనుడు అయిన పరలోకమందున మన ఆయన ప్రేమ కలిగిన మా దేవ, గడిచిన ప్రభు దినం నుంచి నేటి వరకు వ్యాపారమైన కృపా కనికర్యాల చేత మమ్మల్ని కాచి కాపాడారు నాయన. ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చారు నాయన. మరొక అద్భుతమైనటువంటి ప్రభు దినంలో సమాజంగా కూడి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు నాయన. స్తోత్రాలు. ఇంతవరకు మా ప్రియులు జరిగించిన కార్యాలను బట్టి స్తోత్రాలు నాయన. వారికి ఇచ్చిన తలాంతులు మీ సన్నిధానంలో మీ కొరకు వాడడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నాయన మేము అపోస్తలుల బోధ అనేటువంటి వాక్య పరిచర్యలో మేమందరం ఉంటుండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆత్మ సంబంధమైనటువంటి మా కొరకు దాచబడినటువంటి మర్మాలు మీరు మాకు మీ వాక్యం ద్వారా బయలుపరచగలరని ప్రార్థిస్తున్నాం నాయన. మరి కూడి వచ్చిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాలు మా అందరి హృదయాల్లో మేము బదిలిపరచుకొని అర్థం లాంటి మీ వాక్యంలో మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యం దయచేయండి. మా ఆత్మలకు కావలసినటువంటి జీవాహారాన్ని సమృద్ధిగా మీరు దయచేయగలరని ప్రార్థిస్తున్నాం. మరొకసారి అపోస్తలుల బోధ పరిచర్యను మీరు ఆశీర్వదించి దీవించగలరని ఆయన బోధిస్తున్న నాకు వినుచున్న బిడ్డలందరి మీదకి మీ ఆత్మను కుమ్మరించగలరని ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని గ్రంథంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి మాటలు ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయంలో పాడు చేసిన యెడల దేవుని వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయం ఉన్నారు. ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? దేవుని ఆత్మని మనలో ఉంచున్నాడు దేవుడు. కొన్ని మనకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి దేవుని గ్రంథంలో. పరిశుద్ధ ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరుగా అంతే కదండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ. అయితే మనలో ఉంచుండేటువంటి ఆత్మ ఏంటి? అది దేవుని ఆత్మ. ఒక్కోసారి పరిశుద్ధ ఆత్మని కూడా మనం అంటాం. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని బిడ్డలకి దేవుడు ఏం చేస్తున్నాడంటే
మనతో కలిసి జీవించాలని, సహవాసం చేయాలని ఆయనకి ఇష్టం. దేవునికి మనతో కలిసి ఆయన జీవించాలనేటువంటి కోరికను ఆయన ఎలా నెరవేర్చుకుంటున్నాడంటే, ఆయనలో ఉండేటువంటి ఆత్మని మనకు పొడిస్తున్నాడు. అంతే కదండి, దేవుని ఆత్మ అంటే ఏమని, ఆయన ఆత్మని మనకు ఇస్తున్నాడు. మరి ఇది ఎలా సాధ్యము? దేవుని యొక్క ఆత్మ మనలోకి ఎలా వస్తుంది అని అంటే, దేవుడు వచ్చేసాడు, ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఇష్టపడి చేసిన కార్యక్రమం ఇది. మనం కోరుకుంటే వచ్చింది కాదు. ఒకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38, 39 వచనాలు చదవండి సోదరులు. అవును, పెంతెకొస్తు పండుగ రోజు ఆ వాగ్దానాన్ని ఇస్తున్నాడు అపోస్తలుల ద్వారా, బోధ ద్వారా. దేవుడు మీరు గాన ఈ వాక్యం విని మారు మనసు పొంది బాప్తిసం పొందితే అప్పుడు మీకేం వరం వస్తుంది? పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మీకు అనుగ్రహించబడుతుంది. ఇది ఇక్కడుండే వాళ్ళకి మాత్రమే కాదు, మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ కూడా. ఎవరైతే సువార్త విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మరి వారు బాప్తిసం పొందుతారో, ఆ బాప్తిసం పొందిన వెంటనే దేవుడు అనుగ్రహించేటువంటి ఒక గిఫ్ట్. చాలాసార్లు సోదరులు సంతోష్ కుమార్ గారు, ఎవరైనా బాప్తిసం పొందితే వాళ్ళకు ఒక బైబిలు, మంచి డ్రెస్ కానీ ఇస్తే బాగుంటుంది, మన చర్చ్ తరఫున ఒక గుర్తుగా ఉంటుంది. అయితే దేవుడు మనకేమనుగ్రహిస్తున్నాడంటే, ఆయన మాట విని ఆయన సువార్తకు లోబడితే, బాప్తిసం పొందితే పరిశుద్ధ ఆత్మ అనేటువంటి వరం మీకు వస్తుంది. ఇది వాగ్దానం. ఇది ఎవరైతే అలాంటి ప్రక్రియ జరిగిస్తారో వాళ్ళకి ఆ పరిశుద్ధ ఆత్మ ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతామో వాళ్ళని దేవుడు ఆయన కుమారులుగా స్వీకరిస్తాడు. అంతే కదండి, ఆ దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు, యేసు ప్రభువారు. మనల్ని దత్తపుత్రులుగా స్వీకరిస్తాడు ఆయన. ఎవరైతే ఆయనకి దత్తపుత్రులుగా స్వీకరించబడ్డారో, కుమార్తెలు, కుమారులుగా, వాళ్ళకి దేవుడిచ్చేటువంటి ఒక గిఫ్ట్. ఆ వరము మనతో కూడా, మనలో దాచబడి ఎప్పటి వరకు అంటే మన విమోచన దినం వరకు ఉంటుంది. విమోచన దినం అంటే మనం చనిపోయేదాకా మనలో ఉంటుంది. ఆ మాట కూడా చదువుదాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. ఒక సంచకరువునిచ్చినాడు. ఆత్మ అనేటువంటి ఒక సంచకరువుని మనకు ఉంచున్నాడు. మరి ఆత్మ ఎప్పటిదాకా మనలో ఉంటుందో కూడా తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. అవునండి. దేవుని మహిమ ప్రీతి కలుగుతాయి. ఆయన సంపాదించుకున్న
ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ స్వాస్థ్యమునకు సంచితరువుగా ఉన్నారు. అవును, అది విమోచనకు మరి వాగ్దానానికి ఒక గుర్తుగా ఆ ఆత్మని మనకు సంస్కరువుగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యక్రమం ఏంటంటే ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు ఆయన ఆత్మను కలిగి జీవించాలి కదండి. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటంటే దేవుని ఆత్మను కలిగి జీవించడం. మనం దేవుని ఆత్మ కలిగి జీవించుట. మరి దేవుని ఆత్మను కలిగి జీవించినటువంటి వారు ఉన్నారు, దేవుని ఆత్మ లేకుండా జీవించేవారు ఉన్నారు. రెండు భాగాలు చేశాడు లోకం. ఒకటి దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఆత్మానుసారులు, దేవుని ఆత్మ లేని వారు శరీరానుసారులు. రెండు భాగాలు ఉన్నారు. కాబట్టి దేవుని ఆత్మ నీకు ఎప్పుడు వస్తుందంటే సువార్తకి లోబడాలి, నీ పాత జీవితాన్ని అసహించుకోవాలి, నూతన జీవితాన్ని క్రీస్తుతో కూడా నీ జీవితాన్ని మొదలుపెట్టి కొనసాగించే వ్యక్తికి, దానికి అంగీకరించి బాప్తిసం పొందిన వ్యక్తికి దేవుడిచ్చేటువంటి ఒక గిఫ్ట్. ఏం గిఫ్ట్ అంటే ఆయన ప్రాణాన్ని, ఆయన ఆత్మని నీలో పెడుతున్నాడు. ఆత్మ ఏం చేయాలంటే నీకు ఒక సంస్కరువుగా ఉంటుంది, నీకు ఒక గుర్తుగా ముద్రన. దేవుడు నేను చూసినప్పుడు, నువ్వు ఆత్మానుసారిగా శరీరానుసారిగా చూసినప్పుడు ఆయనకు ఒక గుర్తు కనిపించాలి. నేను చూస్తే నీలో ఆత్మగానే ఉంటే, ఓహో ఇతను నా బిడ్డ, నేను చెప్పినట్టుగా చేస్తున్నాను. ఆత్మ నీలో లేకపోతే నువ్వు శరీరానుసారిగా లోకానుసారంగా బతికే అవకాశము ఉంది. అయితే దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ వలన, దేవుని యొక్క ఆత్మను కలిగి మనం జీవిస్తే అలాంటి వ్యక్తులకి దేవుడు ఒక గొప్ప వాగ్దానాలు వాక్యంలో ఇచ్చినాడు. ఆయన ఇచ్చాడు. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి అంటారు కదా, మీరు ఆ గిఫ్ట్ కొన్ని మనం ఏదన్నా కూపన్స్ ఉంటాయి మనకు కదా, ఆ స్క్రాచ్ చేస్తే కొన్ని కూపన్స్ వస్తాయి. ఆ కూపన్స్ మనం ఉపయోగించుకోవచ్చు. అలాగా దేవుడు ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, ఆత్మానుసారంగా ఈ లోకంలో జీవిస్తే ఆయన కొన్ని వాగ్దానాలు మనకి ఇచ్చినాడు, కొన్ని మేలులు మనకు అనుగ్రహించినాడు. అవేమిటో మీకు తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. చూడండి, మనం చదువుకున్న వాక్యమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంస్కరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మనలో కానీ ఉంటే అప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే స్వాస్థ్యం ఇస్తాడు. అంతే కదండి. మనకు స్వాస్థ్యం ఎక్కడుంది? మన స్వాస్థ్యం పరలోకంలో మన కోసం భద్రపరచబడి ఉంది, దాచబడి ఉంది. ఆ స్వాస్థ్యాన్ని గురించి పేతురు గారు అద్భుతంగా వర్ణిస్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక చాలండి. మనకు ఏమేమి అనుగ్రహించినాడంట? ఒక స్వాస్థ్యము మనకు కలిగజేసినాడు. ఆ స్వాస్థ్యము ఎలాంటిదో చూడండి. అక్షయమైనది అంటే ఇంకా నాశనం లేదు. రెండోది నిర్మలమైనది,
నిర్మలమైందంటే నిర్మలమైంది, మలినం లేనిది, ఎలాంటి మలినము లేనటువంటిది. తర్వాత వాడబారనిది, ఇంక దానికి నాశనం అంతం లేనటువంటిది. మన తల్లిదండ్రులకు కూడా మనకు స్వాస్థ్యాన్ని ఇస్తారు కదండి. కొద్దిమందికి ఇచ్చుంటారు, కొద్దిమందికి ఇవ్వనోళ్ళు కూడా అంటులా, మీరేమి ఇచ్చినారు, మాకేం సంపాదించి పెట్టినారు అని చెప్పి. మరి స్వాస్థ్యాన్ని పొందిన పిల్లలు కూడా ధన్యులేవాళ్ళు, అంతే కదా. వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి భూములు, ఫ్లాట్లు, ఇల్లులు అన్నీ నిర్మించిపోయి ఉంటే వాళ్ళకి ఎంత మేలు జరుగుతుంది. మరి లేనటువంటి వాళ్ళు, మా తండ్రి మాకు లేదు, మేమైనా మా పిల్లలకు సంపాదించాలా అనేటువంటి ఆశ కలిగి ఉండడం మంచిదే. వాక్యంలో కూడా చెప్తుంది, మరి దేవుని బిడ్డలు, విశ్వాసులు వాళ్ళ పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారు అనేటువంటి ఒక ఆశీర్వాదం ఉంది క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డలకు. అయితే ఒకరోజు ఈ భూమి మీద ఉండేటువంటి స్వాస్థ్యం అంతా ఏమైపోద్ది, లైవ్ అయిపోద్ది, రగులుకు పోద్ది, కాలిపోతుంది. అయితే ఒకటి ఇబ్బందిలే. అయితే మనకేముంది, మన స్వాస్థ్యం ఎక్కడుంది, పరలోకంలో దాచబడి ఉంది. ఆ పరలోకంలో దాచబడిన ఆ స్వాస్థ్యం ఎవరికి దేవుడు ఇస్తాడంటే, ఆయన ఆత్మ ఎవరిలో ముద్రించబడి ఉంటుందో, ఎవరైతే ఆ ఆత్మని జాగ్రత్తగా విమోచన దినం వరకు, అంటే చనిపోయే వరకు నువ్వు కాపాడుకుంటావో, అలాంటి వారికి పరలోకంలో ఒక స్వాస్థ్యం భద్రపరచబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, నీ విశ్వాస జీవితం కడ వరకు కొనసాగాలంటే ఈ నిరీక్షణ ఉంటేనే నువ్వు క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలవు. ఇలాంటి నిరీక్షణ ఎవరికైతే లేదో, నా కోసం పరలోకంలో ఒక స్వాస్థ్యం ఉంది, ఒక పట్టణం ఉంది, యుగ యుగాలు నేను దేవునితో జీవిస్తాను అనేటువంటి ఒక ఆశ ఎవరిలో అయితే లేదో, వాళ్ళు ఈ విశ్వాస ప్రయాణంలో మధ్యలోనే వాళ్ళు ముగించుకుంటారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, విద్యానగర్ స్థానిక సంఘంలో దైవ సేవకులు విజయ్ కుమార్ అన్న బాప్తిసం ఇచ్చిన వాళ్ళు అందరూ కానీ ఉంటే, ఇలాంటి మందిరాలు చాలా కట్టాలి, మనం చాలా కట్టాలి. ఆయన కొన్ని వందల మందికి బాప్తిసం ఇచ్చారు. అయితే ఎక్కడ పోయారు వాళ్ళు, వాళ్ళందరూ లేరే అని అంటే, కొద్దిమంది ఉన్నారు అసలు వాళ్ళు బాప్తిసం తీసుకున్న సంగతి కూడా మర్చిపోయినారు. నేను అడుగుతాను, ఇప్పుడు నన్ను కనమన్నప్పుడు, నువ్వు అప్పుడు విద్యానగర్లో చదివేటప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుని లేదా అని అంటే, అవునా, ఏమో మర్చిపోయాను మేము. మరి నువ్వు బాప్తిసం తీసుకున్న సంగతే నీకు మర్చిపోయినప్పుడు, పరలోకంలో నీ కొరకు స్వాస్థ్యం ఉంది అనేటువంటి విషయము నీకు ఎలా తెలుస్తుంది? అటు మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బంగ్లాలు కావచ్చు, ఏమైనా కూడా అవి క్షయమైనట్టువి, అవి కాలిపోయేటివి. అయితే కూడా భయపడాల్సిన పని లేదు. నీకు పరలోకంలో ఒక పట్టణం, ఒక స్వాస్థ్యాన్ని దేవుడు నీ కోసం భద్రపరుచున్నాడు. అది ఎవరికంటే దేవుని ఆత్మచేత ముద్రించబడిన వారికి, దేవుడు ఆయనకి కుమారులుగా దత్తపుత్రులుగా స్వీకరించిన వారికి దేవుడిచ్చేటువంటి ఒక బహుమానం. ఇంకొక బహుమానం ఉంది చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుదాము. 1 నుంచి కొన్ని వచనాలు. భూమి మీద మన ప్రధానమైన ఈ నివాసం శిథిలమైపోయింది. అవునా, చేత పని కాక దేవుని చేత కట్టబడినది యుక్తమైనది అయిన నివాసంలో మనకున్నదని ఎదుగుతుంది. అవునా, మనము దిగంబరులు కాక వస్త్రం ధరించుకునే వారముగా కనబడుతుంది. అవును. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసం దీనిపైన ధరించుకుని ఆపేక్షించు కూర్చున్నాము. అవును. ఈ గుడారంలో ఉన్న మనము ప్రాణం మోసుకుని కూర్చున్నాము. ఇది తీసివేయబడదని కాదు, కానీ అర్థమైనది జీవం చేత నిండివేయబడినట్లు ఆ నివాసంలో దీనిపైన ధరించుకుని కూర్చున్నాము. అవును. దీని నిమిత్తము మనల్ని స్థిరపరిచిన వాడు దేవుడే. అవును. మరియు ఆయన ఆత్మ ఆయన సంస్కారము మనకు అనుగ్రహించి ఉన్నాము. చాలా దేవుడు ఆత్మ అనే సంస్కారం అనుగ్రహించున్నాడు.
ఎందుకు ఆ ఆత్మ అనే సంచకరువు అని అంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోద్దంట? శిథిలం అయిపోతుంది. గుడారం అంటే అది దేనికి పాలుస్తున్నాడు? గుడారాన్ని ఈ దేహానికి పాలుస్తుంది. చూస్తున్నారా? అర్థమవుతుందండి. ఈ గుడారము ఇంకా కొద్దిమంది ఏమంటున్నారంటే మంటి కొండ అంటారు. అదే ఈ బాడీని ఏమంటున్నారు? అది మంటి కొండది. జారి పడిపోతే మంటి కొండ పగిలిపోదు, తునాతునకులు అయిపోద్ది. అలాంటిది ఈ శరీరము. ఈ శరీరములో ఆయన ఆత్మను ఉంచున్నాడు. ఆత్మ ఏం చేస్తుందంటే, ఇది శిథిలం అయిపోయినప్పుడు, మట్టిలో కలిసిపోయినప్పుడు, ఇది పనికి రాకుండా పోయినప్పుడు, ఈ శరీరానికి దేవుడు ఏం చేస్తాడంటే మహిమా స్వరూపాన్ని ఇస్తాడు, మహిమా దేహాన్ని ఇస్తాడు. ఆ మహిమా దేహం నిన్ను ఎక్కడే తీసుకుపోద్దంటే పరలోకంలో యుగయుగాలు నివసించేదానికి తోడ్పడుతుంది. అంతేకండి. అంతరిక్షంలో పోయి ఉన్నారు కొద్దిమంది యోగంగా. వాళ్ళు అక్కడ పోవాలంటే వేరే డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు సపరేట్గా ఆహారం తీసుకోవాలి. ఇక్కడుండే వాతావరణం అక్కడ వాతావరణం భిన్నంగా ఉంటుంది. పరలోకంలో నువ్వు దేవునితో యుగయుగాలు జీవించాలంటే ఈ మంటి గుడారం విడిచిపెట్టేసి దీని స్థానంలో మహిమా దేహాన్ని నువ్వు ఉంచుకోవాలి. ఆ దేహము ఎవరికి ఇవ్వబడుతుందంటే, ఎవరికైతే దేవుడు ఆయన ఆత్మ అనే సంస్కరుని ఇచ్చున్నాడో, ఆయన గుర్తునిచ్చున్నాడో, ఆయన ఆత్మ నీలో ఉంచున్నాడో, ఆత్మని కడవరకు ఎవరైతే కాపాడుకుంటారో వారికి ఈ బహుమానాలు ఇచ్చేది. రెండు విషయాలు చెప్పినా నేను. ఒకటేంది, దేవుడు ఏమిస్తాడు? మనకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. రెండోది, మన దేహాలకి శిథిలం అయిపోతే మహిమా దేహాలను ఇచ్చి దేవునితో నిరంతరం కూర్చొని పెట్టుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చినాడు. కాబట్టి నీలో ఉండే ఆత్మ ఎంత శ్రేష్టమైందో, ఎంత విలువైందో, ఈ లోకంలో నీ పేరు తుడిచిపెట్టబడినా పరలోకంలో నిత్యము నివసించేదానికి నీ ఆత్మ నీకు తోడ్పాటుగా ఉంటుందంటే అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలా? లేదండి, ఖచ్చితంగా మనము కాపాడుకోవాలి. ఒక భక్తుడు అంటున్నాడు, మనం జేబులో 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు ఏం చేస్తాం? మనం చెక్ చేసుకుంటామంట. మనం గోల్డ్ ఏదైనా వేసుకొని ఉన్నాము, అప్పుడప్పుడు మనం అవి ఉన్నాయా లేదా తడివి చూసుకుంటాము. అలాంటి విలువైన దేవుని ఆత్మ నీలో ఉంటే, ఆత్మ నీలో ఉందా లేదా అని మనం ఏం చేయాలి? అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి, తడివి చూసుకోవాలి. ఎందుకంటే ఆత్మ ఒక్కొక్కసారి వదిలిపోయే ప్రమాదం ఉంది అని వాక్యం చెప్తుంది. ఒకసారి ఇచ్చేస్తే అది ఎప్పుడు నీలోనే ఉండే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను విడిచి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఆత్మ నీకు నుంచి వెళ్ళిపోతే అప్పుడు దేవుని వాగ్దానాలు మనలో నిలబడవు. ఆయన బాధ్యత కాదు ఇక మనం, అంతే కదండి. నా మాట నువ్వు విన్నప్పుడు, నా ఆత్మ నీలో లేనప్పుడు, నేను కట్టిన సంస్కారం నీలో మిగలినప్పుడు నీతో నాకేం పని అంటాడు దేవుడు. మరి అలాంటి వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. దేవుని ఆత్మను పోగొట్టుకొని విచారించినటువంటి భక్తులే వాళ్ళు కూడా, మళ్ళాగా దేవుని భక్తులే, విశ్వాసులు వాళ్ళు. ఒకసారి సమయాల గ్రంథాన్ని చూద్దాము. మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయము. న్యాయాధిపతులు తర్వాత ఉంటున్నది. యెహోషువ, న్యాయాధిపతులు, తర్వాత మొదటి సమయాలు 16వ అధ్యాయము 14-15 వచ్చినారు కదండి. చాలండి. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. సౌలుకి దేవుని యొక్క ఆత్మని దేవుడిచ్చాడు, ఆయన్ని ఆత్మ చేత అభిషేకించాడు.
ఆత్మ ఏం చేసిందంటే ఈ సందర్భంలో విడిచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఆజ్ఞను పాటించలేదు సౌలు. దేవుడు చెప్పిన మాటని వెళ్ళలేదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపం చేసేటప్పటికి ఆయన ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. ఆ విడిచి వెళ్ళిపోతే అప్పుడు హృదయం ఖాళీగా లేదు. నేను అంటాను, ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో ఉంటుంది. అంతే కదా. నీ గుండె వేరు, హృదయం వేరు, మనస్సు కూడా వేరు. ఇవన్నీ ఆంతరంగికమైనటువంటి అవయవాలు, దేవుడు మనకిచ్చిన అవయవాలు. ఆ యొక్క హృదయంలో దేవుని ఆత్మని పదిలిపరచుకోకుండా పాపం చేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. అప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది అనే సంగతి ఆయనకే తెలిసిందా, చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసిందని. అది చూస్తున్నారండి, శ్రేష్టమైన మాట. చూడండి, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను గర్భించున్నది. అంతకుముందాక ఎలా సౌలు ఉన్నాడో సేవకులు చూశాడు. ఆయన ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా సేవకులు గుర్తించారు. సోదరి సోదరులరా, నువ్వు క్రైస్తవుడిగా, నువ్వు విశ్వాసగా దేవుని ఆత్మని కాపాడుకొని నువ్వు జీవించిన రోజులు కూడా చుట్టుపక్కల వాళ్ళు గుర్తిస్తారు. ఒకవేళ నీలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? గుర్తిస్తారు. ఒకవేళ నీకు గుర్తుందో లేదో, నువ్వు అప్పుడప్పుడు చూసుకుంటున్నావో లేదో, అయితే మన పరిస్థితిని మన చుట్టుపక్కల వాళ్ళు, మన కుటుంబీకులు గమనిస్తారు అనే సంగతి మర్చిపోకూడదు. దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయేటప్పటికీ అతని బతుకు అయోమయం అయిపోయింది, చీకటి బతుకు అయిపోయింది. సౌలుని గురించిన శ్రేష్టమైన మాట ఏంటంటే ఆయన ఎంత విధేయత కలిగినోడు దేవునికి. అధికారం కోసం మనం ఎన్ని పాకులాడతామండి. సౌలు అధికారాన్ని కోరుకున్నాడా? దేవుడే ఇచ్చాడు అధికారాన్ని. దేవుడే రాజుగా ఇస్తే సౌలు అన్నాడు, నేను ఎంతటోడిని, నాకెందుకయ్యా ఈ రాజ్యాక్తం అంటే, లేదు దేవుడు నిన్ను అభిషేకించాడు. ఆయన యొక్క ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే 1000 మంది ఉంటే కూడా ఆయన్ని గుర్తుపట్టచ్చు. ఎట ఆయన పొడగొట్టేవాడు. మనం ఎంతమంది ఉన్నా కూడా మనందరికన్నా పైన ఆయన భుజాల పైగా ఉంటాడు అన్నమాట. కాబట్టి అలాంటి శూరుడు ఆయన, యుద్ధాన్ని చేయగలిగినటువంటి వ్యక్తి, ఆయన విధేయత కలిగిన వ్యక్తి. ఇన్ని లక్షణాలు చూసి దేవుడు ఆయన రాజుగా అభిషేకించి ఆయన ఆత్మనిస్తే దేవుని ఆజ్ఞని మీరి ఆయన ఆత్మని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం లేదు. చాలామందికి ఈ వ్యత్యాసం తెలియటం లేదు. దేవుడు మనతో మాట్లాడకపోతే ఏమైపోద్ది అనుకుంటున్నారు చాలామంది. అయితే ఈ వాక్యం లేని రోజుల సంగతి అప్పుడు, అంతే కదండి. దేవుడు మాట్లాడకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే బ్రతుకు అయోమయం, చీకటి అయిపోద్ది. అయితే మన ఇంట్లో వాక్యం ఉండి కూడా మనం వాక్యం చదవడం లేదే, మనం వాక్యం ఎవరైనా చెప్తుంటే కూడా వచ్చి వినడం లేదే. అంటే దేవుడు ఆ కాలంలో అయితే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ఈ కాలంలో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరైనా వాక్యం చెప్తే మనం వినాలి. ఈ బైబిల్ మన చేతిలో ఉంటే నిత్యము చదువుకొని ధ్యానించాలి. మరి ఆ దేవుడు వాక్యం మాట్లాడడం లేదు. ప్రవక్తల దగ్గరకు పోయాడు. అప్పుడు ప్రవక్తలు కూడా ఏం చెప్తున్నారు? నిన్ను గురించి మాకేం సమాచారం లేదు పొమ్మంటున్నారు. ఒకసారి సమూయేలుని పట్టుకొని లాగుతున్నాడు ఆయన. ఆ గుంజులాట్లో సమూయేలు వస్త్రం చినిగిపోయింది. నిన్ను గురించి నాకేం చెప్పట్లేదయ్యా దేవుడు, నన్ను ఎందుకు నువ్వు బలవంత పెడుతున్నావు? తర్వాత ఎంత బాధాకరం అని అంటే సోజ్ చెప్పే వాళ్ళ దగ్గర పోయాడు కదా, కర్ణపిచ్చాచి వాళ్ళ దగ్గర. కర్ణపిచ్చాచి వాళ్ళు వాళ్ళ దేశంలో ఉండకుండా తరివేసింది ఆయనే, దేవుని ఆత్మ ఉన్నప్పుడు. ఇప్పుడు రాత్రుల్లో ఏం చేస్తున్నాడు అంటే దొంగతనంగా పోయి మారు వేషంలో కర్ణపిచ్చాచి అంగడికి పోయి, నాకు దేవుని ఆత్మని సమయాలని బయటకు రప్పించు, నాతో మాట్లాడాలా. వెర్రోడు అయిపోయాడు. అదే కదా విరసించుతున్నాడు అంటే, వెర్రి అయిపోయింది. ఏం చేస్తున్నాడో తెలియటంలే. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని, అభిషక్తుల్ని, ఇంకా యాజకుల్ని చంపేస్తున్నాడు అతను. ఒకే ఒక పిచ్చి పట్టిపోయింది. ఏం పిచ్చి అంటే, నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలా. అది సింహాసనం నువ్వు అనుకుంటే కాదు కదా వచ్చింది, నీకు దేవుడు ఇచ్చాడు. తర్వాత దావీదుకి ఇచ్చాడు ఆయన. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించట్లేదు.
ఈ విధంగా ఆయన చివరికి తన ఖడ్గం మీద తనే పడిపోయి చనిపోయినటువంటి దుస్థితికి వచ్చాడు. ఇది ఎందుకు జరిగిందని అంటే, దేవుని ఆజ్ఞ మీరి ఆయన ఆత్మని పోగొట్టుకున్న తర్వాత ఒక వ్యక్తి ఎలా మారిపోతాడని తనకు తానుగా తెలుసుకుంటాడు. తన చుట్టుపక్కల వారు కూడా ఆ విషయాన్ని గ్రహించారు. ఒక నెమ్మది లేని బ్రతుకుని బ్రతికి చివరిగా ఒక భయంకరమైన స్థితిలో తను చనిపోయిన పరిస్థితిని మన వాక్యంలో చూస్తాము. ఏమైనా సోదరి సోదరులరా, ఈ విషయాల్ని మనం గ్రహిస్తున్నామా? ఒకసారి ఆత్మ వచ్చేసిందిలే, బాప్తిసం తీసుకున్నాంలే, ఆ సంఘంలో చేరిపోయాము, ఇక మనకు ఏ డోకా లేదనుకుంటున్నారేమో. కాదు కాదు, ఆత్మ నిన్ను వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎప్పుడంటే నువ్వు పాపం చేసినప్పుడు. ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన పద్ధతులు కానీ దుర్భాష ఏదైనా రానికి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచించిన వరకు ఆయన మీరు ముద్రించబడినారు. అవునండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టతను విసర్జించుడి. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆ దుఃఖపరిస్తే అప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనలో నుంచి వెళ్ళిపోతాడు. అంతే కదండి. నువ్వు బాధ పెడతా ఉంటే నీలోనే ఉంటాడా? నువ్వు ఎలా దుఃఖపరచగలవో ఇక్కడ తెలియజేస్తున్నావు. చూడండి 29వ వచనంలో, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చిన మీ పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి. ఉదయం లేస్తే దుర్భాషలు, గొడవలు, వ్యవహారాలు ఇవన్నీ జరుగుతుంటే నీలో ఉండే ఆత్మ దుఃఖపడుతుంది. అవును, వాళ్ళు అన్నేసి మాటలు అంటుంటే వింటూ ఉండాలనా? నాకేమి ఏమంటారు, ఉప్పు కారం తినలేదా, రోషం లేదా అంటే, నీకు రోషం వచ్చి వాళ్ళు అడిగిన మాటలు నువ్వు కూడా అడిగితే వాళ్ళకి లేదు ప్రమాదం. ఎవరికి ఉంది? నీకే ఉంది. అవును, వాళ్ళు 100 మాటలు అడిగితే ఒక్కటి కూడా అడగకూడదు అంటే అడగకూడదు అనే వాక్యం చెప్తుంది. లేరుకోనట్టువి నేను చేయని నేరాలు కూడా నా మీద మోపుతుంటే అప్పుడు కూడా గమనం ఉండాలని అంటే వాక్యం ఏమంటుంది? గమనే ఉండమంటుంది. ఎన్ని సంవత్సరాల దాకా? సోదరులు చెప్తారు. ఎన్ని సంవత్సరాలు బదులు? 77 ఏళ్ల మారులు మట్టుకు 77 సంవత్సరాలు వచ్చి నీకు అంటే అప్పుడు ఇంకేం మాట్లాడలేవు కదా. కళ్ళు కనబడకపోయా, చెవులు వినబడకపోయా, అప్పుడు దాకా నువ్వు ఓర్చుకోవాల్సిందే. అది ఎలా సాధ్యం అంటే ప్రభువుకు సాధ్యమయ్యేలా. ప్రభు ఏమన్నా అన్నాడా ఎవరినైనా? ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు, వారి కోసం ప్రార్థన చేశాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు కూడా అలా చేయాలి. నీ నోట దుర్భాషలు రాకూడదు, శాపవచనాలు రాకూడదు. అదే కదండి. పాపం వస్తే మనం ఏం చేస్తాం? శాపాలు పెడతాం. వాడు నాశనం అయిపోయి నలబొగ్గులు అయిపోవాలా, వాడు బైక్లో పోతా ఉంటే బైక్ పంచర్ అయిపోవాలా, పడిపోవాలా. వాళ్ళు అంటారు కానీ మనం అనకూడదు అంటున్నా నేను. వాళ్ళకి మనకు తేడా ఏంది? వాళ్ళు శరీరానుసారులు, నువ్వెవరివి? ఆత్మానుసారివి. ఆత్మ కలిగి జీవించాలి. ఆత్మని నువ్వు భద్రంగా పెట్టుకోవాలి. ఈ నోట బూతులు, సరస్వత్తులు, ఇంకా ఇక్కడ రాయబడి ఉంది, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వం మీరు విసర్జించాలా. అవి కానీ మీలో ఉంటే ఆత్మ దుఃఖపడి పోతుంది. ఆ ఆత్మ వెళ్ళిపోతే నీ బ్రతికి ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది, అంధకారం అయిపోద్ది. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన స్వాస్థ్యము ఏమైపోద్ది? ఆయన ఇవ్వలేడు కదా. నీ కోసం భద్రపరిచిన మహిమ దేహము ఏమైపోతుంది?
సౌలు జీవితం ఏమైపోయింది? మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, అపోస్తల ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. ఆదికాండము అందరికీ తెలిసిన అంశమే. ఆ, 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 అవును, చాలండి. 3వ వచనం చదువుదాము. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులైనారు. ఒక క్లారిటీకి వచ్చాడు. ఏమనంటే నరుల్ని చూశాడు. చూస్తే వాళ్ళలో ఉండేటువంటి హృదయపు యొక్క తలంపులు, ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎట్టున్నాయండి? చెడ్డగా ఉన్నాయి. చాలామంది అంటారు, నేనే పొరపాటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. నువ్వు పొరపాటు తప్పు చేయకపోవచ్చు, కానీ పాపం ఎక్కడుంది నీలో? నీ ఆలోచనలో, నీ తలంపుల్లో. నీ ఆలోచన, నీ తలంపులు దేన్ని బట్టి అయితే నిండి ఉన్నాయో, నీ చేష్టలు కూడా అలాగే ఉంటాయి. దాన్ని బట్టి ఎదుటోళ్ళు గ్రహించగలరు, ఒరే వీడి స్వభావం చాలా క్రూరంగా ఉంది, వీడి హృదయం చెడిపోయి ఉండదురా, లేకపోతే ఇంతగా ప్రవర్తించడు, ఇంతగా మాట్లాడు, ఇలాగ జరగదు. దేవుడు చూశాడు, పరలోకరాన్ని చూసి నరులందరినీ చూస్తే వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆలోచనలు, తలంపులు కేవలం చెడ్డవి. అయితే అప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే 3వ వచనం చదవండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆయన ఎల్లప్పుడూ నీ దగ్గరకు వచ్చి నీతో వాదనలు పెట్టుకోడు, నిన్ను సరిచేయాలని చూడడం, నిన్ను విడిచి వెళ్ళిపోయేదానికి సిద్ధపడుతున్నాడు. ఏమైనా సహోదరి సోదరులారా, నీ ఆలోచనలు, నీ తలంపుల్ని నువ్వు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. పాపము నీ ఆలోచనలో, నీ తలంపుల్లో కూడి కట్టుకుంటుంది. ఆ తర్వాత అది క్రియారూపం దాలుస్తుంది. మొదట ఏం జరుగుతుంది? ఒక ఆలోచన వస్తుంది, ఒక తలంపు వస్తుంది, నీ హృదయంలో అది ముద్రించబడుతుంది. అప్పుడు నువ్వు నీ యాటిట్యూడు, నువ్వు క్రియారూపకంగా ఆ పాపం చేసేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే నీ ఆలోచనలు, తలంపులు, చెడ్డ తలంపులు నీలో వస్తున్నాయో, యూ హ్యావ్ టు అరెస్ట్ దెమ్. అప్పటికప్పుడే వాటిని దూరపరచుకోవాలి, మారు మనసు పొందాలి, దేవుని ఆత్మని నీలో నింపుకోవాలి, ఉత్తేజపరచుకోవాలి, చెడ్డ ఆత్మని దూరపరచుకోవాలి. ఎప్పుడైతే నీ తలంపులు, నీ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయో, దేవుడు నీతో వాదనలకు దిగే అంత టైం ఆయనకి లేదు. నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే నీ బ్రతుకు అంధకారం అయిపోద్ది, చీకటి అయిపోద్ది. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు పాపం చేశాడు. ఆయన ఆలోచనలో, తలంపులో చెడ్డలు చేరాయి. ఆయన పాపం చేసి వెంటనే ఆయన ఏం గ్రహిస్తున్నాడంటే, ఆత్మ నాలో నుంచి వెళ్ళిపోతుందేమో, నేను తప్పు చేశాను. చూడండి ఎలా ప్రలాపిస్తున్నాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము చదవండి. కీర్తన గ్రంథము 51, 10 వచ్చినాం చదువుతాము. 10 వచ్చినాం చదవండి. అవును, అవును, ప్రలాపిస్తున్నా. నేను పాపం చేశానయ్యా, నీ పరిశుద్ధ ఆత్మని నా నుంచి దూరం చేయవాక. నువ్వుగానా నీ ఆత్మని తీసేస్తే నా బ్రతుకు అంధకారం అయిపోద్ది, నేను చీకటిమయమైపోతాను. నా బ్రతుకు నాలో శుద్ధ హృదయాన్ని మరలా పుట్టించు, రక్షణ ఆనందాన్ని మళ్ళా కలిగించు, నన్ను కడిగి శుభ్రపరిచి
చూడండి, తన పాపం చేశాడు, ఎంతగా భయపడుతున్నాడు ఆత్మ వెళ్ళిపోతుందని. ఇలాంటి మనస్సుని క్రైస్తవులు అనేటువంటి మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే ఆత్మ నీకు తెలియజేస్తే వెంటనే నువ్వేం చేయాలా? సరి చేసుకొని ఆత్మని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, నాకు ఇవ్వబడిన సమయంలో కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. నువ్వు సువార్తకు లోబడి బాప్తిస్వం పొంది, మారు మనసు పొంది బాప్తిస్వం పొందితే దేవుడు ఆయన యొక్క ఆత్మ అనేటువంటి ఒక వరాన్ని, ఒక గిఫ్ట్ నీకు ఇస్తాడు. అది ఎప్పటి వరకు అంటే నువ్వు మరణించే వరకు నీతో ఉండాలి. దానివల్ల 2 శ్రేష్టమైన ప్రయోజనాలు, వాగ్దానాలు దేవుడు ఇచ్చినాడు. ఒకటి, పరలోకంలో స్వాస్థ్యం ఉంది. నీ దేహానికి మహిమా దేహం ఉంది. నువ్వు దాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఆత్మను పోగొట్టుకుంటే నీ బ్రతుకు చీకటి అయిపోతుంది. సౌలు పాపం చేసి పోగొట్టుకున్నాడు. దావీదు పాపం చేసి పోగొట్టుకుంటానేమో అనే భయంతో దేవుని ఎదుట తిరిగి పొందేదానికి ప్రయత్నం చేశాడు. ఈ పరిశుద్ధ ఆత్మని దుఃఖపరిస్తే ఎలాగంటే దోషణ మాటలు, కల్మషము, అసూయ, ఇలాంటి శారీరకమైనటువంటి శరీరానుసారుల యొక్క మనసును కలిగి ఉంటే ఆత్మ దుఃఖపడి వెళ్ళిపోతుంది. మూడవదిగా, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో పాపం ఉంటే ఆత్మ వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి వస్తే ఒక క్రైస్తవుడు దయనీయమైనటువంటి పరిస్థితి, ముందున్నట్టు దానికంటే కూడా వెనక నీచమైన పరిస్థితిలోకి దిగజారిపోతాడు. అలాంటి ప్రమాదంలో రాకుండా ఎల్లప్పుడూ మనం మన ఆత్మని కాపాడుకునేదానికి దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సిన వారమేను. మన ఆత్మ జీవించేదానికి ఈ వాక్యాన్ని ధ్యానం చేయాల్సిన వారమేను. వాక్యాన్ని వినాల్సిన వారమేను. దేవునితో నిత్యము సహవాసం కలిగేదానికి, ఆయనతో ఆ సహవాసానికి ప్రార్థన చేసుకుంటూ ఎడతెగక ఆయనతో గడిపేదానికి మనం ప్రయత్నం చేయాల్సిన వారమేను. ఈ కొన్ని వాక్యాలతో మనందరం కూడా హెచ్చరిక పొంది ఆయన ఆత్మను మరింత ఎక్కువగా మనం కాపాడుకొని దేవునితో యుగయుగాలు జీవించే భాగ్యాన్ని మనందరం కలిగి ఉండాలని, ఇలాంటి వాక్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎంతవరకు నాతో కలిసి ఈ వాక్యాన్ని ధ్యానం చేసిన మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తాను.